ఉత్తరప్రదేశ్ లో ఫైజాబాద్ లో ఉండే ఈ షరీఫ్ చాచా గురించి మనందరం తెలుసుకోవాలి. సో ఎందుకంటే రీసెంట్ గా ఆయన పద్మశ్రీ కూడా తీసుకున్నారు. షరీఫ్ చాచాకి ఒక మగపిల్లడు ఉండేవాడు అనమాట. సో ఆ పిల్లవాడు ఏంటంటే సడన్ గా 1992లో ఆయన తక్కువ వయసులోనే అతను చంపేశారు. సో చంపిన దానికి రీజన్ కూడా షరీఫ్ చాచాకి తెలియదు. కాకపోతే చంపేసిన తర్వాత కనీసం డెడ్ బాడీకి కూడా తనకి ఇవ్వకుండా, అంటే షరీఫ్ చాచాకి ఇవ్వకుండా చేశారు. ఆ షరీఫ్ చాచా ఏంటంటే తన కొడుకు డెడ్ బాడీ కోసం ఆయన పిచ్చోడ్లాగా తిరిగి అలిసిపోయి ఇంటికి వచ్చిన షరీఫ్ చాచా ఏంటంటే తన కొడుకు గురించి ఆలోచించి ఆయన ఒక నిర్ణయానికి అయితే వచ్చేసారు. ఎక్కడ ఒక అనాథ శవం కనిపించినా గానీ అది తన కొడుకుగానే భావిస్తూ దాదాపు 30 సంవత్సరాలుగా ఎక్కడ అనాథ శవం కనిపించినా గానీ ఆయన ఏంటంటే వాళ్ళ రిలీజన్, అంటే హిందూ అయితే హిందువుగా, లేకపోతే ముస్లిమ్స్ గా, లేకపోతే క్రిస్టియన్ గా వాళ్ళ సంప్రదాయాల్లో ఆయన ఏంటంటే దహన సంస్కారాలు అనేది చేస్తూ వచ్చారనమాట. ఫైజాబాద్ లో ఉండేటటువంటి ఈ షరీఫ్ చాచా అని ఆయన సైకిల్ రిపేర్ షాప్ తోనే ఆయన ఇల్లు గడపాలన్నమాట. కాబట్టి ఇలాంటి సమాజ సేవ చేయడం గానీ, ఇలాంటి థాట్ రావడం గానీ, అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత కూడా రావడం గానీ చాలా గొప్ప విషయం. కాబట్టి మన షరీఫ్ చాచా కోసం ఒక లైక్ కొట్టి షేర్ చేసుకుంటారని కోరుకుంటూ